ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ ముఖ్యంగా పాలక పక్షాన్ని క్లోజ్డ్‌గా కాదు, చాలా దూరం దూరం నుండి గమనించినా కూడా మనకు చాలా క్లియర్ కట్‌గా అర్థమయ్యేది ఒకటే. నెక్స్ట్ ఎన్నికలకు వాళ్ళ ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. అది వాళ్ళు తన ప్రధాన ప్రత్యర్థిగా భావించే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వరద చల్లాలి, తన మీద వ్యతిరేకత పెంచాలి, రోజు తనను బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికోసం మన చేతిలో ఉన్న వ్యవస్థలను వాడాలి, మన చేతిలో ఉన్న పత్రికలను వాడాలి. ప్రభుత్వం మన చేతిలో ఉంది, ప్రభుత్వ ధనం మన చేతిలో ఉంది. ఆ ప్రభుత్వ ధనం అవసరమైతే లోకల్ మీడియాకు లేదా జాతీయ మీడియాకైనా కోట్ల రూపాయల్లో ఇచ్చి ఆ వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి. మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నాయకులు ఎక్కడికక్కడ కింది స్థాయి నుంచి కనుక మీడియా సమావేశాలు పెట్టి ఒకే అబద్ధాన్ని పదే 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 చెప్పైన జనంలోకి పంపించి జగన్ మీద వ్యతిరేకత పెంచాలి. నైతిక విలువలు ఏ స్థాయి వరకు అయినా పతనమైపోయినా పర్వాలేదు, ఏ స్థాయి వరకు దిగజారిపోయినా పర్వాలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచుకుంటూ రాజకీయం చేయడమే, నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడమే వీళ్ళ ఎజెండా. ఈ విషయం నేను ఈరోజు కాదు, వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ ఒక నెల రోజుల్లోనే వరుసగా 3-4 వీడియోలు చేసి మరీ చెప్పిన. క్లియర్ కట్గా ఎజెండా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ టీం సిద్ధంగా ఉండాలి, బురద జల్లుతూనే ఉండాలి, మీరు కడుక్కుంటూనే పోవాల్సి ఉంటుంది. మీ మీద పతాక స్థాయిలో విషయం చెప్పబోతున్నారని నేను అప్పుడే చెప్పిన. నిత్యం అదే కనిపిస్తూ ఉంది, రాబోయే ఎన్నికల వరకు కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడే కూడా వీళ్ళు ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నటువంటి అంశం మీద ప్రజలకు అవసరం లేదు, విద్య మీద ఏం తీసుకొస్తున్నారో అవసరం లేదు, వైద్యం మీద ఏం చేస్తున్నారో అవసరం లేదు, ప్రజలకు ఏం చేస్తున్నారో అవసరం లేదు. బహుశా ప్రజలకు అవసరం ఉందో లేదో వాళ్ళు చూసుకోవాలి. వీళ్ళకైతే అవసరం లేదు. పాలక పక్షానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కీలక నేతలందరూ నోరు తెరిస్తే జగన్ దొంగ, జగన్ ఆర్థిక విధ్వంసుడు, జగన్ క్రూరుడు, జగన్ రాక్షసుడు, జగన్ అంధకుడు, అధికారంలో ఎవరి భయం ఉన్నదంటే అటువంటివి ఏం సంబంధం లేదు. కేవలం ఒక 50% మించి ఒక్క 0.1% అయినా 50% మించి జనంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం విషం జిమ్మేస్తే, వాళ్ళల్లో విద్వేషాన్ని ద్వేషాన్ని ఎక్కించేస్తే, వాళ్ళు మనకు ఓటేసేస్తే మనకు అధికారం ఉంటుంది. అప్పుడు మనకు కావలసిన వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులు ఇచ్చుకో, మన వ్యాపారాలు బ్రహ్మాండంగా పెంచుకో, ఇసుక, లిక్కరు, మట్టి, ఖనిజాలు, రకరకాల క్రియేటివిటీ ప్రదర్శించి మనోళ్ళు దోచుకో. జనానికి ఏం అక్కర్లేదు, 99 పైసలకు మనకు కావలసిన వాళ్ళకు 100,000 ఎకరాలు భూమి ఇవ్వు, మనం ఎక్కితే దిగితే విమానమే, ఆ షేర్ ఆటో లెక్కన తిరుగు, నువ్వు ఏమైనా చేసుకోరా బాయ్. జగన్ మీద ద్వేషాన్ని నింపుదాం, జనం దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆ ద్వేషం నింపుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం ఒక గుంపు మనకు దొరికితే చాలు, ఆ గుంపు ఓట్లు వేస్తే చాలు. సేమ్ ఎజెండా. ఎవరైనా అధికారంలో ఉంటే మేము ఇది చేసాం అది చేసామని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. నోరు తెరిస్తే అదే, ఈయనకు దేవుళ్ళు ఇవ్వలేడు, ఆయన దేవుడు ఆయన, ఈయన దేడి అని, ఈయన బతగా ఆయన నవ్వితే, ఇట్లా నోరు తెరిసిస్తే అంతే, ఇంకా వేరే ఏమీ ఉండలేవు. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాల ఏం చెప్పాలి? ప్రభుత్వం వాళ్ళ పాలన గురించి చెప్పాలి. లేచిన దగ్గర నుంచి పిచ్చి రేగుతుంది, అంత దారుణంగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. వేరే అంశాలే లేవా? ఇంకా ముఖ్యమంత్రి నుంచి నోరు తెరిస్తే అవేనా? మధ్యలో పిఆర్ స్టంట్లు, బూట్లు ఇప్పిండు, సాక్షులు ఇప్పిండు. మరి ఇంతకుముందు ఎప్పుడు ఇప్పలేదు, అప్పుడెప్పుడు ఇట్లా ఎంతకాలం పిఆర్ స్టంట్లు వేయలేదు. ఏంటిది? బా, ఏం కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఏ మాట ఆ మాట కానీ ఏమి రొచ్చు చూడాల్సి వస్తుందయ్యా రోజు. చి 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 చి